ఓం శ్రీ మాత్రే నమః. మాఘి పూర్ణిమను హిందూ మతంలో పవిత్ర రోజుగా భావిస్తారు. ఈ సంవత్సరం మాఘి పూర్ణిమ ఫిబ్రవరి 11న సాయంత్రం 6:55 నుండి ఫిబ్రవరి 12న సాయంత్రం 7:22 వరకు జరుగుతుంది. మాఘి పూర్ణిమ నాడు ఎలాంటి పనులు చేయకూడదో పండితులు తెలియజేశారు. వారు చెప్పిన దాని ప్రకారం మాఘి పూర్ణిమ నాడు కొన్ని పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ పనులు చేస్తే ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారవచ్చు. మాఘి పూర్ణిమ రోజున లక్ష్మీదేవిని, విష్ణువుని పూజిస్తారు. చంద్రుడిని కూడా పూజిస్తారు. ఈ రోజున కొన్ని పనులు చేయడం వల్ల ఆర్థిక సమస్యలే కాకుండా ఇతర రంగాలలో కూడా సమస్యలు వస్తాయి. మానసిక క్షోభకు గురయ్యే ప్రమాదం కూడా ఉంది. కాబట్టి మాఘ పూర్ణిమ సమయంలో కొన్ని పనులు చేయకపోవడమే మంచిది. పండితులు చెప్పిన దాని ప్రకారం మాఘి పూర్ణిమ నాడు 4 పనులు చేయకూడదు. ఆ పనులు ఏమిటో ఇప్పుడు మనం పూర్తిగా తెలుసుకుందాం. ఈ 4 పనులు చేస్తే మీ ఆర్థిక పరిస్థితి బలహీనంగా మారవచ్చని వారు అన్నారు. కాబట్టి మాఘి పూర్ణిమ నాడు ఈ 4 పనులను ఎట్టి పరిస్థితుల్లోనూ చేయకూడదు. ఈ మాఘి పూర్ణిమ నాడు చేయకూడని వాటిలో మొదటిది ఏమిటంటే ఎట్టి పరిస్థితుల్లోనూ మాంసాహారం తినకూడదు. చేపలు, మాంసం లేదా మందు అటువంటివి తినకూడదు. రెండవది, మీ ఇంటిని చీకటిగా ఉంచవద్దు. చాలామంది విద్యుత్ బిల్లులు పెరుగుతాయనే భయంతో లైట్లు వెలిగించరు. కానీ మాఘి పూర్ణిమ రోజున మీ ఇళ్లను దీపాలలో అలంకరించుకోవడం చాలా మంచిది. దీనివల్ల లక్ష్మీదేవి మీ ఇంట్లో నివాసం ఉంటుందని నమ్మకం. ఫిబ్రవరి 12వ తేదీన మీ ఇంటిని దీపాలతో ప్రకాశింపజేయడానికి ప్రయత్నించండి. మూడవది, ఈ ప్రత్యేక రోజున మీరు చిరిగిన బట్టలు, నలుపు లేదా నీలం రంగు బట్టలు ధరించకూడదు. లక్ష్మీదేవి చిరిగిన నలుపు లేదా నీలం రంగు దుస్తులు ధరించడం పట్ల అసంతృప్తి చెందుతుంది. సంపద, ఐశ్వర్యం కలిగించే లక్ష్మీదేవి ఈ రంగులు, ఈ రకాల వంటి దుస్తులను ధరించడం పట్ల అసంతృప్తి చెందుతారని చెబుతారు. వాటిని ధరించడం వల్ల దురదృష్టం లేదా కీడు కలుగుతుందని నమ్ముతారు. కాబట్టి లక్ష్మీదేవిని గౌరవించేటప్పుడు శుభ్రమైన మరియు శుభ్రప్రదమైన దుస్తులు ధరించడం ముఖ్యం. 4వ విషయం ఏమిటంటే మీరు తెల్లటి వస్తువులను దానం చేయకూడదు. పెరుగు, చక్కెర మరియు వెండి వంటి కొన్ని తెల్లటి వస్తువులను దానం చేయడం దురదృష్టకరమని సాధారణంగా నమ్ముతారు. ఈ వస్తువులను చాలా పవిత్రమైనవిగా భావిస్తారు మరియు వాటిని దానం చేయడం వల్ల దురదృష్టం కలుగుతుంది. ఒక వస్తువును దానం చేయడం సురక్షితమా కాదా అని మీకు తెలియకపోతే జాగ్రత్తగా ఉండడం మరియు దానిని ఉంచుకోవడమే ఉత్తమం.